హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అను వ్లాగ్స్. ఎవరైతే నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నారో హాయ్ దిస్ ఈజ్ అనూష. దిస్ ఈజ్ మై యూట్యూబ్ ఛానల్ అను వ్లాగ్స్. మీరు ఇంకా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నా ఛానల్‌లో చూడొచ్చు స్టిచ్చింగ్ వీడియోస్, సారీ డ్రేపింగ్ టిప్స్ అండ్ సారీ డ్రేపింగ్ వీడియోస్, హెయిర్ కేర్, స్కిన్ కేర్, ఇంకా నేను ఆన్లైన్‌లో తీసుకున్న ప్రొడక్ట్స్ మీద రివ్యూ అయితే చేస్తూ ఉంటాను. జెన్యూన్ రివ్యూ. సో, తక్కువ బడ్జెట్‌లోనే నేను మంచి మంచి ప్రొడక్ట్స్‌ని తీసుకుని వాటిని మీకు రివ్యూ ఇస్తూ ఉంటాను. సో, మీకు గనక నా వీడియోస్ యూస్‌ఫుల్ అనిపిస్తే ఇప్పుడే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకైతే సపోర్ట్ చేసేయండి. సో, ఇవాళ నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసే వచ్చుంటారు. నేను ఫ్లిప్‌కార్ట్‌లో కొన్ని కిచెన్ ఐటెమ్స్ అయితే తీసుకున్నాను. కొన్ని కాదు, ఇన్ఫ్యాక్ట్ ఎక్కువనే తీసుకున్నాను. సో, అవైతే నాకు చాలా బాగా నచ్చాయి. మంచి క్వాలిటీతో వచ్చాయి అండ్ అలాగే రీజనబుల్ ప్రైస్‌లో అయితే వచ్చాయి. సో, వీడియో చేస్తే మీకు యూజ్ అవుతుంది కదా అని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇవన్నీ కూడా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీనే. చాలా తక్కువ రేట్స్‌లోనే తీసుకున్నాను అండ్ ఆల్సో చాలా బాగా వచ్చాయి. ఇంత తక్కువ ప్రైస్‌లో కొన్న ఐటమ్స్‌తో కూడా మనం కిచెన్‌ని ఇంత నీట్‌గా ఆర్గనైజ్ చేసుకోవచ్చా అని నాకు అనిపించింది ఈ ఐటమ్స్ తీసుకున్న తర్వాత. సో, వీడియో చేస్తే మీకు కూడా బాగా యూస్‌ఫుల్ అవుతుందని వీడియో అయితే చేశాను. సో, ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకైతే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇట్ విత్ ద వీడియో. సో, నేను తీసుకున్న ఐటమ్స్ని మీకు చూపిస్తాను. ఇది చూడండి ఎంత పెద్ద బాక్స్ ఉందో. సో, ఇంత పెద్ద బాక్స్లో నాకు ఐటమ్స్ అయితే పంపించారు నేను ఆర్డర్ చేసుకున్నవి. అండ్ ఇంకొక బాక్స్ కూడా ఉంది అండ్ అది కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి ఇంకొక బాక్స్. సో, ఈ రెండు బాక్సెస్లో ఏమేమి ఉన్నాయో నేను మీకు ఈ వీడియోలో అయితే చూపించేస్తాను అండ్ వీటి ప్రైజెస్ని కూడా మీకు చెప్తాను. మీరు ఒకవేళ మీకు ఇవి తీసుకోవాలనిపిస్తే నేను వీటి లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. అండ్ ఇందులో మనకి ఫస్ట్ వచ్చేసి డైనింగ్ టేబుల్ మీద యూస్ చేసుకోవడానికి నేను ఈ ప్రోడక్ట్ని అయితే తీసుకున్నాను. సో, దీని పిక్చర్ ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. ఇందులో మనకి 4 జార్స్ వస్తున్నాయి అండ్ దీని మెటీరియల్ వచ్చేసి ప్లాస్టిక్ ఇచ్చారు. ఈ 4 జార్స్కి కూడా 4 క్యాప్స్ కూడా ఇచ్చారు. అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే దీన్ని మనం పట్టుకుని తీసుకువెళ్ళడానికి ఇక్కడ ఒక హ్యాంగింగ్ లాగా కూడా ఇచ్చారు. దీంతో మనం దీన్ని ఈజీగా క్యారీ చేయొచ్చు. సో, డైనింగ్ టేబుల్ మీద మనం డ్రై ఫ్రూట్స్ లాంటివి లేదంటే చాక్లెట్స్, పిల్లలకి స్నాక్స్ ఉంటాయి కదా, స్నాక్ ఐటమ్స్ అన్నీ కూడా మనం ఇందులో వేసుకుని ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు డైనింగ్ టేబుల్ మీద. సో, ఇది వచ్చేసి నాకు కాస్ట్, నేను ఇది కాంబో సెట్ తీసుకున్నాను. నాకు 2 వస్తున్నాయి ఇలాంటివి. 62 రూపీస్కి కాంబో సెట్ అయితే తీసుకున్నాను. చాలా తక్కువ ప్రైస్ కదండి. సో, వీటి కలర్ కూడా చాలా బాగుంది. మెటీరియల్ అయితే ప్లాస్టిక్ ఇచ్చారు. డైనింగ్ టేబుల్ మీద మనం నీట్గా కనబడడానికి, నీట్గా ఆర్గనైజ్ చేసుకోవడానికి ఇదైతే చాలా బాగుంటుంది. అండ్ ఇవైతే మనకి 2 వస్తున్నాయి. అది కూడా చాలా తక్కువ ప్రైస్కి 62 రూపీస్కి ఏదైనా ఒక ప్రోడక్ట్ వస్తుందంటే అది ఇది చాలా బెస్ట్ అని చెప్తాను నేను. ఇవి నాకు నేనైతే ఇందులో డ్రై ఫ్రూట్స్ నేను వేసి స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో, మీ ఇష్టం అండి. ఏదైనా సరే మనం ఈజీగా మనం టేబుల్ మీద వెంటనే తీసుకోవడానికి అందుబాటులో ఉండేటట్టు మనకి ఏది యూజ్ అనిపిస్తే అది మనం వీటిలో వేసుకుని స్టోర్ చేసుకుని నీట్గా హ్యాపీగా దీన్ని ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సో, ఇది చూసేసారు కదా. ఇందులో సెకండ్ ఐటమ్ వచ్చేసి నేను ఈ బాక్స్ని అయితే తీసుకున్నాను. ఈ బాక్స్ అండ్ ఇది కూడా నేను ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాను అండ్ దీని పిక్చర్ కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. ఇందులో కూడా మనకి 4 కంపార్ట్మెంట్స్ ఇస్తున్నారు అండ్ దీన్ని మనం ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. సో, ఇలా ఓపెన్ చేసుకుంటే మనకి ఇందులో ఇక్కడ స్పూన్స్ కూడా ఇచ్చారు. ఒక్కొక్క కంపార్ట్మెంట్కి ఒక్కొక్క స్పూన్ అయితే ఇచ్చారు. ఇది కూడా ప్లాస్టిక్కే. సో, చూడడానికి బాగుంది, స్టైలిష్గా ఉంది. అండ్ ఇందులో మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో మీకు సాల్ట్, పసుపు, గరం మసాలా, ఇంకా మీరు ఒకవేళ ఏమైనా పౌడర్స్ చేసుకుంటే కనుక చికెన్ మసాలా, ఒక దాంట్లో చికెన్ మసాలా వేసుకోవచ్చు, గరం మసాలా, బిర్యానీ మసాలా, పసుపు, ఇలా మనం పౌడర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇందులో మనం హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు. ఇది కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇందులో కూడా మనం ఒకవేళ డ్రై ఫ్రూట్స్ కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. ఇది కూడా డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుని యూజ్ చేసుకోవచ్చు ఆర్ లేక కిచెన్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. మీ ఇష్టం, టోటల్లీ మీకు నచ్చినట్టు హ్యాపీగా వీటిని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా నాకు బాగా నచ్చింది అండ్ ఇది కూడా చాలా తక్కువ రేట్. సో, ఈ బాక్సెస్ని కూడా నేను కాంబోలోనే తీసుకున్నాను. నాకు ఇది ఒక్కొక్కటి 81 రూపీస్ పడింది. సో, 2 బాక్సెస్ని అయితే తీసుకోవాలి. సో, వాళ్ళు అలా మెన్షన్ చేస్తారు. 2 బాక్సెస్ కంపల్సరీ మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో థర్డ్ ఐటమ్ వచ్చేసి ఫ్రిడ్జ్లో మనం వెజిటేబుల్స్ అవి స్టోర్ చేసుకోవడానికి. ఇది మొత్తం మనకి 1 2 3 4 5 6 మనకి 6 బాక్స్ పంపిస్తున్నారు. ఫ్రిడ్జ్లో మనం వెజిటేబుల్స్ అన్నీ స్టోర్ చేసుకోవడానికి 6 బాక్సెస్ అండ్ మనకి 6 క్యాప్స్ కూడా ఇస్తున్నారు.
ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇది ఒకటి ఇచ్చారు. నేను మీకు ఒక బాక్స్ చూపిస్తాను. సో ఈ విధంగా అనమాట. ఇదేంటంటే మనం ఒకవేళ వెజిటేబుల్స్ కానీ తడిగా మనం ఇందులో వేసేసినప్పుడు, అప్పుడే వాష్ చేసిన వెజిటేబుల్స్ని మనం తడిగా ఇందులో వేసినప్పుడు ఇది ఇలా పెట్టుకుని ఇందులో మనం వెజిటేబుల్స్ వేస్తే మనకి ఆ గ్యాప్ ఉంది చూసారా, సో ఆ గ్యాప్లోకి వాటర్ అనేది వెళ్ళిపోయి వెజిటేబుల్స్ అన్నీ కూడా మనకి చాలా ఫ్రెష్గా ఉంటాయి. అండ్ దీనికి ఇలా క్యాప్ కూడా ఇచ్చారు. సో ఈ విధంగా మనం క్యాప్ పెట్టుకుని నీట్గా ఫ్రిడ్జ్లో ఆర్గనైజ్ అయితే చేసేసుకోవచ్చు. సో చాలా చూడడానికి చాలా నీట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. అండ్ వెజిటేబుల్స్ కూడా మనకి చాలా ఫ్రెష్గా ఉంటాయి. పైన వెజిటేబుల్స్ ఉంటాయి అండ్ కిందకి వాటర్ అనేది వెళ్ళిపోతుంది. నాకు ఇందులో బాగా నచ్చింది ఇదొకటి. అండ్ ఇవి మనకి వాషబుల్ కూడా, మనం ఈజీగా వాష్ చేసేసుకోవచ్చు ప్లాస్టిక్ కాబట్టి. సో ఈ ప్రోడక్ట్ కూడా నాకు బాగా నచ్చింది. ఇది కూడా నాకు చాలా తక్కువ రేట్కే వచ్చింది. ఈ 6 బాక్సెస్ని నేను 242 రూపీస్కి తీసుకున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు, పిక్చర్ యాడ్ చేస్తాను. సో చాలా తక్కువ ప్రైస్కి ఇంత 6 బాక్సెస్ వచ్చాయి. సో 6 బాక్స్ని నేను ఈజీగా యూజ్ చేసుకోగలను. సో ప్రజెంట్ నేనైతే ఓన్లీ 4 బాక్సెస్ యూజ్ చేస్తున్నాను, అన్నీ కూడా అవసరం లేదు. సో ఈ బాక్సెస్ అయితే నాకు చాలా చాలా నచ్చాయి. మీరు వెజిటేబుల్స్కి యూజ్ చేసుకోవచ్చు, ఇంకా వేరే డిఫరెంట్ ఐటమ్స్కి కూడా మీరు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా సరే మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి ఈ బాక్సెస్ అయితే కూడా చాలా చాలా. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఈ ఆయిల్ క్యాన్స్ అయితే తీసుకున్నాను. ఇవి కూడా కాంబోలోనే తీసుకున్నాను. జస్ట్ నాకు 118 రూపీస్ పడింది. ఒక్కొక్క బాటిల్ నాకు 118 రూపీకి వచ్చింది. సో 2 బాటిల్స్ని కంపల్సరీ మనం తీసుకోవాలి. సో ఇవైతే చాలా బాగున్నాయి. ఆయిల్ని బాగా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి క్యాప్, దీన్ని మనం ఇలా సెట్ చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ పైన చిన్న క్యాప్ ఇస్తున్నారు. సో ఇందులోంచి ఆయిల్ మనం ఈ విధంగా వేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి ఎక్కువ ఆయిల్ పడదు, మనకి ఎంత ఆయిల్ కావాలంటే అంత ఆయిల్నే మనం ఈజీగా వేసుకోవచ్చు. మనకి ఇక్కడ మెజర్మెంట్స్ కూడా ఇచ్చారు. సో ఎంత ఆయిల్ అవుతుందో కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఇలా లెక్కగా మనం యూజ్ చేసుకోవచ్చు. చాలా యూస్ఫుల్ ఇది కిచెన్కి. సో ఈ రెండు కూడా నాకు కాంబో ఆఫర్లో తీసుకున్నాను. ఒక్కొక్కటి 81 రూపీస్ పడింది. ఇవి కూడా చాలా బాగున్నాయి. కావాలంటే ఇవి కూడా మీరు తీసుకోవచ్చు. నేను లింక్స్ అన్నీ కూడా నేను మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఈ క్యూట్ జార్. సో ఇది వచ్చేసి గ్లాస్ ఐటమ్ అనమాట ఈ జార్. అండ్ దీని క్యాప్ వచ్చేసి మనకి ఇందులో పంపించారు. అండ్ క్యాప్ వచ్చేసి ఇది, అండ్ గ్లాస్ ఐటమ్ వచ్చేసి ఇది. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది, చాలా క్వాలిటీగా ఉంది. యాక్చువల్లీ గ్లాస్ ఐటమ్స్ కిచెన్లో చాలా చాలా బాగుంటాయి. అండ్ ఇది వచ్చేసి క్యాప్ మనకి ఈ విధంగా పెట్టేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది. అండ్ ఇలా ఓపెన్ చేస్తే ఓపెన్ అయిపోతుంది, అండ్ ఇలా పెడితే స్టక్ అయిపోతుంది. సో చాలా బాగుంది. ఈ జార్స్ని నేను 6 తీసుకున్నాను. చాలా చాలా బాగున్నాయి. ఇందులో మనం చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్, ఇంకా మసాలాస్, ఇలాంటివి అన్నీ కూడా మనకి మంచి మంచి స్టఫ్ స్టోర్ చేసుకోవడానికి అయితే ఇది బాగా యూజ్ అవుతాయి. సో మొత్తం నాకు ఇలాంటి జార్స్ 6 పంపించారు. సో మీకు ఇందులో చూపిస్తాను. సో ఇందులో అయితే మొత్తం 6 జార్స్ అయితే ఉన్నాయి. నేను అన్నీ ఓపెన్ చేయలేదు. ఇది వచ్చేసి నేను ఇందాక చూపించింది కొంచెం స్మాల్ సైజ్ జార్స్ కదా, ఇవి వచ్చేసి కొంచెం మీడియం సైజ్ జార్స్ అండి. సో మీడియం సైజులో ఇలా మనకి ఇందులో కూడా 6 జార్స్ వస్తున్నాయి. ఇది చూడండి ఎంత బాగుందో. అసలు మనకి ప్లాస్టిక్లా అనిపించదు, గ్లాస్ జార్లా అనిపిస్తుంది. చూడడానికి చాలా బాగుంటుంది. దీని క్యాప్ వచ్చేసి ఇలా ఇచ్చారు. ఇక్కడ మనకి రబ్బర్ ఇచ్చారు. ఇది చాలా టైట్గా పట్టుకుంటుంది మూతనైతే. దీంట్లోంచి గాలి కూడా లోపలికి వెళ్ళకుండా మనకి బాగా ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది. సో చూసారు కదా ఎంత బాగుందో. ఇది మనకి అస్సలు ప్లాస్టిక్లా అనిపించదు, గ్లాస్ జార్ లాగా అనిపిస్తుంది. ఇందులో మీరు స్నాక్ ఐటమ్స్ ఇంకా మీకు కావాల్సినవన్నీ ఇందులో యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు. బిస్కెట్స్, చాక్లెట్స్ ఇలాంటివి ఉంటాయి కదా, స్నాక్ ఐటమ్స్ పిల్లలకి తీసుకుంటూ ఉంటాం కదా, సో వాటిని ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. చాలా బాగా యూజ్ అవుతాయి ఇవి కూడా. అండ్ ఇవి వచ్చేసి నాకు 6 వచ్చాయి. సేమ్ ఇవి కూడా 6 వచ్చాయి. ఈ 6 జార్స్ని నేను 236 రూపీస్కి తీసుకున్నాను. సో చూడండి చాలా చాలా తక్కువ ప్రైజెస్ ఇవన్నీ కూడా. 200, 100, 300లోనే ఉన్నాయి అన్నీ కూడాను. సో తక్కువ ప్రైజెస్కి మనం కిచెన్ని చాలా నీట్గా అయితే ఆర్గనైజ్ చేసుకోవచ్చు. చూడడానికే చాలా బాగుంటాయి.
అండ్ నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఈ 12 సెట్ ఆఫ్ కంటైనర్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఇందులో మనకి 12 కంటైనర్స్ వస్తున్నాయి. ఇవి చూడడానికి ఈ విధంగా ఉంటాయి. బాక్స్ వచ్చేసి ఇలా స్క్వేర్ టైప్‌లో ఇస్తున్నారు. అండ్ దీని క్యాప్ చూడండి. చాలా చాలా బాగుంది స్టైలిష్‌గా. అండ్ స్క్వేర్ టైప్ ఇచ్చారు. బాక్స్ అయితే ట్రాన్స్పరెంట్‌గా ఉంటుంది. మనకి ఇది కూడా చూడడానికి గ్లాస్ లుక్ లానే ఉంటుంది. గ్లాస్ జార్సే యూజ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది కిచెన్‌లో మొత్తం కూడాను. మనకన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. ఈ కంటైనర్స్ కూడా కిచెన్‌లో మనకి మంచి లుక్ అయితే ఇస్తాయి. అండ్ ఈ క్యాప్ చూడండి బ్లాక్ కలర్‌లో ఇచ్చారు. అండ్ దీనికి కూడా మనకి మంచి ఫినిషింగ్ అయితే ఉంది. లోపల కూడా మనకి ఇందాక నేను మీడియం సైజ్ జార్స్ చూపించాను కదా! సో, దానికి ఉన్నట్టే ఇక్కడ రబ్బర్ మెటీరియల్ అని అయితే ఇచ్చారు. మనం క్యాప్ పెట్టిన తర్వాత ఇది మంచిగా అలా స్టిక్ అయి ఉంటుంది. ఆహ్, ఊడిపోకుండా. సో, ఇవి కూడా మనకి మంచిగా ప్రొటెక్షన్ అయితే ఇస్తాయి. లోపల మనం ఏ ఐటెమ్స్ వేసినా కూడా మనకి నీట్‌గా అదే పాడైపోకుండా ఉంటాయి. సో, ఇవి కూడా నాకు చాలా బాగా నచ్చాయి. వీటిని నేను 450 రూపీస్ ఎంతో చేంజ్ అయితే పడింది నాకు. 450లోనే వస్తున్నాయి. ఇప్పుడైతే ఇంకా ప్రైస్ తగ్గే ఉండొచ్చు. నేనిక్కడ మీకు ఈ కంటైనర్స్‌కి సంబంధించిన పిక్చర్‌ని అయితే యాడ్ చేస్తాను. మీరు చూడొచ్చు. ప్రెజెంట్ కాస్ట్ అయితే ఇంకా తక్కువగానే ఉంది. సో, చాలా నీట్‌గా ఉన్నాయి. ఈ ట్రాన్స్పరెంట్ కంటైనర్స్‌కి ఇలా బ్లాక్ క్యాప్స్ ఇవ్వడం చాలా లుకింగ్ వైజ్ అయితే చాలా బాగున్నాయి. మనం ఇందులో కిచెన్ ఐటమ్సే కాదు, ఒకవేళ మనం స్నాక్ ఐటమ్స్ యూస్ చేసుకోవచ్చు. లేదంటే డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటాం కదా! సీడ్స్ లాంటివి అలాంటివన్నీ కూడా మనం ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా చాలా చాలా మనకి కావాల్సినవన్నీ కూడా కావాల్సిన విధంగా వీటిలో స్టోర్ చేసుకోవచ్చు. అంత బాగున్నాయి. అండ్ ఆల్సో ఇవి ఫ్రిడ్జ్‌లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఇస్తున్నారు. వీటిని ఏ ఏ కాలంలో యూజ్ చేసుకోవచ్చు అండ్ ఏ ఏ టెంపరేచర్‌లో యూజ్ చేసుకోవచ్చు అని కూడా మనకి ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. సో, మనం ఇవి ఫ్రిడ్జ్‌లోనూ స్టోర్ చేసుకోవచ్చు అండ్ కిచెన్‌లోనూ స్టోర్ చేసుకోవచ్చు. అండ్ అలాగే డైనింగ్ టేబుల్ మీద కూడా స్టోర్ చేసుకోవచ్చు. మన ఇష్టం. 12 కంటైనర్స్ పంపిస్తున్నారు కాబట్టి మనకి నచ్చిన విధంగా మనం వీటిని అండ్ మిగిలిన ఐటమ్స్‌ని నేను ఇక్కడ చూపించలేకపోతున్నాను. మీరు పిక్చర్స్‌లో చూసేయవచ్చు. ఇదొచ్చేసి స్టెయిన్‌లెస్ స్టీల్ 2 షెల్ఫ్ డిష్ రాక్ అండి. ఇందులో మనం ప్లేట్స్‌ని, బౌల్స్‌ని స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఇదొచ్చేసి డైనింగ్ టేబుల్ మీద గ్లాసెస్ అండ్ స్పూన్స్‌ని స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇది 240 రూపీస్‌కి అయితే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ప్లాస్టిక్ స్టాండ్. ఇది కూడా నేను ప్లేట్స్ కోసం తీసుకున్నాను. ఇది సింక్ పక్కనే మనం పెట్టుకుని ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసినట్లయితే మీరు వాటర్ కిందకి వెళ్ళి అక్కడి నుంచి పక్కకి సైడ్కి వచ్చేసేలాగా మనకి కింద అయితే ఇచ్చారు. ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా నేను సింక్ పక్కన ప్లేట్స్ అన్ని క్లీన్ చేసుకుని వెంటనే దీంట్లో వేసుకోవడానికి యూస్ఫుల్ అవుతుందని ఇదైతే తీసుకున్నాను. ఇది కూడా 200 రూపీస్కే. సో, చూసారు కదండి. ఇది ఇవాల్టి వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో, ఈ ఐటమ్స్ అన్నీ కూడా మనకి 500 బిలోనే వస్తున్నాయి కాబట్టి చాలా తక్కువ బడ్జెట్‌లో మన కిచెన్‌ని చాలా నీట్‌గా అయితే ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా నా వీడియోకి ఒక లైక్ చేసి ఒక కామెంట్ అయితే ఇచ్చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్. బై.